హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నేమ్ తల్లి చివరి లేఖ. ఒక వారం సెలవు వచ్చిందని ఏదో సడన్గా ఇంటికి వెళ్ళాలనిపించింది. హైదరాబాద్లో ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండే నేను, అంటే అరుణ్, 3 ఏళ్ల తర్వాత తొలిసారి మా ఊరు వచ్చాను. కానీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నా హృదయం గుబూరుగా అనిపించింది. ఇంట్లో నిశ్శబ్దం, తల్లి లేని ఖాళీ కుర్చీ, పక్కన ఓ పుస్తకం, అందులో ఓ లేఖ నా పేరుతో. నేను చిన్నప్పటి నుంచి అమ్మే ప్రపంచం. తండ్రి డబ్బుతో ఆటలాడేవాడు, కానీ తల్లి మాత్రం తన జీవితం సగం నాకే ఇచ్చేసింది. చిన్నతనంలో తెల్లారే వేళే నన్ను లేపి బట్టలు ఇస్తూ స్కూల్కి పంపించేది తల్లి. చేతి తడిచిన ఆచారంలో ఎంతో ప్రేమ ఉండేది. ఇంటర్ పూర్తయ్యాక ఓ మంచి ఇంజనీరింగ్ సీటు వచ్చిందే, కానీ ఫీజులు పెద్ద విషయం. అప్పటికే అమ్మ బంగారం చైన్లు, మంగళసూత్రం అమ్మేసింది. నన్ను వదిలిపెట్టి బస్సు దగ్గర ఉండి బట్టల పని చేస్తూ నన్ను చదివించింది. అప్పట్లో నాకు తెలియలేదు అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందని. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెండ్స్, ప్రాజెక్ట్స్, ఫెట్స్, కొత్త ప్రపంచం. అమ్మకి కాల్ చేయడం కూడా ఓ పని అనిపించేది. అమ్మ మాత్రం ప్రతిరోజు నా ఫోటోతోనే భోజనం చేసేది. చిన్న నోట్లలో రాసుకునే అమ్మ ప్రేమ నాకు గుర్తుండేది కాదు. కొనసాగుతున్న నా ప్రొఫెషనల్ లైఫ్, నేను ఇప్పుడు కారులో తిరుగుతున్నా, ఇంటి రెంట్ చూసే స్థితిలో ఉన్నా, కానీ ఎప్పుడూ అమ్మని దగ్గరికి తీసుకురావాలని ఆలోచించలేకపోయాను. ఎందుకంటే బిజీ లైఫ్లో అమ్మకు చోటు ఇవ్వలేకపోయాను. ఆ రోజు ఇంట్లో నిశ్శబ్దం గమనించాక ఆ లేఖను తీసుకున్నాను. పాత రోజుల్లో అమ్మ తన చేతి రాతలతో రాసి లేఖలే, కానీ ఇది చివరి లేఖ అని తెలుస్తుంది. చెంప చెల్లుమన్నట్లు నా తలకి తాళం వేసిన లేఖ. నాన్న, ఈ లేఖ నువ్వు చదివే నాటికి నేను లేను, కానీ నువ్వు వచ్చావన్నదే నాకు ఆనందం. నీ చిన్న పాదాలు నా ఒడిలో ఆడినప్పుడు నిన్ను దేవుడిగా భావించాను. నీ భవిష్యత్తు కోసం నా ఉనికిని కూడా త్యాగం చేశాను. నీ విజయాలను చూసే రోజును ఎదురు చూస్తూ నా శ్వాసలు క్రమంగా తరిగిపోయాయి. కానీ నేను నీకు భారం కాకూడదని చెప్పకుండా తప్పుకున్నాను. నన్ను ప్రేమించే అమ్మను నేను మర్చిపోయాను. నన్ను రూపొందించిన అమ్మను నేను తక్కువ చేసినాను. ఆమె తన చివరి నిమిషంలో కూడా నా సుఖం కోరింది. ఆమె లేఖలో చివరిలో ఇలా రాసింది: నీ మొట్టమొదటి పాదాన్ని నేనే పట్టుకున్నా నాన్న, కానీ చివరి చూపు మాత్రం నీకు నువ్వే ఇచ్చుకున్నావు. నన్ను క్షమించు, నీవు ఎప్పుడూ నా గర్వమే. నా కళ్ళ ముందు ఒక్కసారిగా ఆమె ముఖం మెరిసింది. చిన్నప్పుడు నాకు నీళ్లు తాగే పద్ధతి నేర్పించిన అమ్మ ఇప్పుడు నాకు బుద్ధిని నేర్పిస్తుంది తన గుండె మాటలతో. నేను ఆ రోజు రాత్రి అదే కుర్చీలో పడుకుని అమ్మ రాసిన అన్ని లేఖలు చదివాను. ప్రతి లైన్లో అమ్మకు కోపం లేదు, బాధ లేదు, ఉన్నదంతా ప్రేమ. రేపు స్నేహితుడితో పార్టీకి వెళ్ళాలి, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని మతిమరుపులాగా పరుగులు పెట్టిన నేను ఇప్పుడు అమ్మ కోసం ఒక క్షణం వెనక్కి రాలేకపోయాను. ఎన్ని లాభాలు వచ్చాయి ఈ నగర జీవితం వల్ల. ప్యాకేజీ వచ్చింది, ఫ్లాట్ వచ్చింది, కానీ అమ్మ లేదు. ఆ సానుభూతి చూపించే కళ్ళు ఇప్పుడు శృతులే. ఆ రోజు రాత్రి నేను తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేదిగా మారింది. తల్లి నేస్తం అనే పేరుతో ఓ ఫౌండేషన్ మొదలు పెట్టాను. వృద్ధాశ్రమాల్లో ఉన్న తల్లుల కోసం నెలకు ఒకసారి ప్రత్యేక ప్రోగ్రాంలు మొదలుపెట్టాను. ఆశ్రమంలో ఉన్న వృద్ధ తల్లులకి, పిల్లల ప్రేమ కోల్పోయిన వారికి నేనొక కొడుకుగా మారాలని తలంచాను. అమ్మ లేకపోయినా అమ్మల కోసం జీవించాలనిపించింది. అమ్మ నన్ను మలిచినట్టు ఇప్పుడు నేను ఇంకొంతమందిని మలచాలని మొదలుపెట్టాను. ఒకసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఓ తల్లి నా చేతి వేళ్ళను పట్టుకొని కన్నీళ్లతో ఇలా అనింది: నువ్వు నా కొడుకుతో పోలిస్తే నీవే నిజమైన కొడుకు నాన్నా. ఆ మాట నాకు నా తల్లి ఇచ్చిన ఆశీర్వాదంలా అనిపించింది. ఆమె లేఖలలో ఉండే తాపాన్ని ఇప్పుడు జీవితం నన్ను నేర్పించింది. తల్లిని కోల్పోయిన బాధను నేను నా శ్వాసలతో అనుభవిస్తున్నా, కానీ ఆమె లేఖలు నాకు జీవించడానికి అర్థం చూపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం తల్లి జయంతిని తల్లి స్మారక దినంగా నిర్వహిస్తున్నా. ఎందుకంటే ఆమె నాకు ఇచ్చిన ప్రేమకు పుణ్యభూమి కావాలి. నా జీవితం ఇప్పుడు అమ్మ రూపం, అమ్మ లేఖలే ఇప్పుడు నా ఆశయాలు. ఈరోజు నా విజయానికి కారణం నా తల్లి. ఆమె చివరి లేఖే నా మొదటి మైలురాయి అయ్యింది. నా చిరునామా తల్లి ప్రేమ. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.